హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది బ్రెడ్ గులాబ్ జామ్ అండి. ఎటువంటి పిండిలు లేకుండా చాలా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ సంక్రాంతికి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. దానికోసం ముందుగా అయితే నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. దాన్ని ఇలా లైన్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం 3-4 పీసెస్ తీసుకొని ఇట్లా సైడ్ అడ్జస్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా అడ్జస్ట్లన్నీ కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే పీసెస్ని వేసుకోవాలండి. కొన్ని పీసెస్ని అయితే వేరే బౌల్లోకి వేసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మిగతా బ్రెడ్లు కూడా వేసుకొని కొద్దిగా మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే పలచగా అయిపోతుంది. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మెత్తగా కలుపుకోవాలండి. ఇలా మనం చపాతీ పిండిలాగా నీట్గా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇలా చేస్తే అంత రుచిగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా దీన్ని చపాతీ పిండిలా కలుపుకున్నాక చిన్న బౌల్స్ అయితే మనం తయారు చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం ఇట్లా రౌండ్ బాల్స్ అయితే చేసుకొని వేరే ప్లేట్లో అయితే అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బాల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా కాగనివ్వాలి. ఇది బాగా కాగాక మనం రౌండ్ బాల్స్ తయారు చేసుకునేవి ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేయగానే వెమ్మటే తీసుకోకూడదు. 15-20 సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. ఇలా మొత్తం నెమ్మదిగా కలుపుకోవాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి ఎంత బాగా కలర్ అయితే వచ్చేస్తున్నాయో. టేస్ట్ కూడా మామూలుగా ఉండదండి. స్వీట్ షాప్లో కొనే గులాబ్ జామ్లా ఉంటాయి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఇంకొంచెం కలరు ఇలా మారిపోవాలి. ఇంతేనండి, ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం. అన్నీ ఇలాగే వేసుకోవాలండి. కొన్ని ఎందుకు వేసానంటే మనం కలిపేటప్పుడు వాటికి అడ్జస్ట్ ఉండాలని నేను అట్లా దూరంగా వేసానండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోనే వేసుకోవాలి. ఇవి కూడా అన్నీ వేసుకొని ఇలా ఒక 15-20 సెకండ్స్ అయ్యాక నెమ్మదిగా ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా వేయించుకోవాలండి. బాగా వేగిపోయాయి చూడండి. ఇది కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. ఇలా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి వేసుకుందాం. చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట ఎటువంటి పిండిలు కూడా కొనకుండా ఇలాగే సింపుల్గా బ్రెడ్తో అయితే మనం స్వీట్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుచి అయితే మామూలుగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని కూడా ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 150 గ్రామ్ షుగర్ని అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మనకు కరిగితే సరిపోతుంది. ఎటువంటి పాకం అవసరం లేదండి. దీనికి జిగురు పాకం, లేత పాకం అనేది ఏం లేదు. మనకి షుగర్ ఒక పొంగాలండి. మొత్తం షుగర్ కరిగిపోతే సరిపోతుంది. చూడండి, మనకి షుగర్ అయితే ఇంకా కరగలేదు. దీన్ని కరగబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు మనకి షుగర్ అయితే కరిగిపోయింది. మనం వేయించి పెట్టుకున్న ఈ బ్రెడ్ బాల్స్ అయితే వేసుకుందాం. వేసుకొని ఈ వేడి మీద వేసుకొని బాగా మొత్తం అన్నిటికీ మనకి ఈ పాకం పట్టేలాగా కలుపుకోవాలి.
ఇలానే ఒక 10 మినిట్స్ దీంట్లోనే ఉంచుకోవాలండి. పాకం బాగా పడుతుంది. చూడండి స్వీట్ షాప్లో ఉన్నంత గుమగుమలాడిపోతుందండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చాలా సింపుల్గా అయితే మన బ్రెడ్ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనకి లోపల కూడా జ్యూసీగా ఎంత బాగా వచ్చేసాయో. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా బ్రెడ్ గులాబ్ జామ్ తయారు చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.